ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చైనా ఏఐ క్లాసెస్తో ముందుకు వెళ్తుంటే మన వాళ్ళు మాత్రము ఆ పాత పేపర్స్ మార్కులు పట్టుకునే ఉన్నారు. అంటే టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ చైనాలో చూసుకుంటే స్కూల్స్ కానీ అన్నీ కూడా టెక్నాలజీ వైపు పరుగులు పెడుతుంది. మనం ఎందుకు ఇలా వెనకబడిపోతున్నాం అంటే ఎప్పుడు చూడండి మార్క్స్ అంటారు. మంచి మార్క్స్ రావాలి, మంచి జాబ్ వస్తుంది. మన నిజంగా మంచి మార్కులు వచ్చినోడికి నిజంగా మంచి జాబ్ వస్తుందా? అంటే మన దగ్గర స్కిల్స్ లేవని కాదు, టాలెంట్ లేదని కాదు. స్కిల్స్ చాలా ఉన్నాయి. మన ఇండియాలో టాలెంట్ కూడా చాలా ఉంది. కాకపోతే మనం ల్యాక్ ఏది ఎడ్యుకేషన్ సిస్టంలో. మన ఇండియా ఎంతసేపు స్టూడెంట్స్ మార్క్స్ నంబర్ 1 రావాలి అని పిల్లల్ని ఒత్తిడికి గురి చేసి ఓన్లీ మార్క్స్ వరకే, అక్కడ వరకే వాళ్ళని స్టాప్ చేస్తుంది. దాని ముందు నుంచి వెళ్ళట్లేదు. అదే చైనాలో చూసుకుంటే వాళ్ళు 2021లో డబుల్ డిడక్షన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసినారు. అంటే నో హోంవర్క్స్, లేకపోతే మినిమల్ హోంవర్క్. చిన్నపిల్లలకి అయితే అసలు హోంవర్క్ లేదు. ఇంకోటి అవుట్ సైడ్ కోచింగ్ కూడా లేదు. ఇలా ఎందుకంటే పిల్లలకి స్ట్రెస్ ఫ్రీ ఇవ్వడానికి. అంటే కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తే ఎంతసేపు ఉన్న దాన్నే మెమరైజ్ చేపిస్తారు, బట్టి పెట్టేస్తారు. అదే కాకుండా చైనా వాళ్ళు ఏఐని చిన్న పిల్లలకి ఎర్లీ స్టేజ్ నుంచే నేర్పిస్తున్నాయి. అక్కడ కొన్ని పెద్ద కంపెనీస్ ఆలీబాబా, టెన్సెంట్, బైబు అని వీళ్ళు ఏం చేస్తారంటే స్కూల్తో కొలాబరేట్ అయ్యి పిల్లలకి ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. అంటే చిన్న ఉన్నప్పటి నుంచే వాళ్ళ ఎర్లీ స్టేజెస్ నుంచే ప్రాజెక్ట్స్ చేయడం, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ నేర్చుకోవడం. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి జాబ్కి మధ్యలో గ్యాప్ తగ్గిస్తున్నారు. అంటే వాళ్ళ జాబ్ రెడీగా చేసేస్తారు అనమాట. అంటే ముందు ఫ్యూచర్లో ఏది చేస్తారో అది చదువుతో పాటు అది ఏఐ నుంచి నేర్చుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏఐని ఒక కోర్ సబ్జెక్ట్గా ట్రీట్ చేస్తున్నారు. నార్మల్గా ఒక సపరేట్ స్కిల్ కాకుండా ఖచ్చితంగా ఏఐ నేర్చుకోవాల్సిందే. రోబోటిక్స్ వాళ్ళు చైనాలో చూస్తే చిన్న పిల్లల నుంచి రోబోటిక్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళు ఫ్యూచర్లో వేరే జాబ్స్కి వెళ్ళినప్పుడు అది ఈజీ అయిపోతుంది వాళ్ళకి. అందుకని కొత్త ఇన్నోవేషన్స్ చాలా వస్తుంటాయి చైనాలో. అదే మన దగ్గరకు వస్తే చూడండి, చదువు నుంచి జాబ్ దగ్గరికి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. చదువు అయిపోయి కూడా వాడు ఒక 2-3 సంవత్సరాలు ఖాళీగా ఉండడము, ఏదో ఒకటి ఉద్యోగం చేయడం. అంటే చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధమే ఉండదు అసలు. మన దగ్గర ఏంటంటే ఇప్పుడు ఇంటర్ అయిపోగానే డిగ్రీ అంటారు, బీటెక్ అంటారు, లేకపోతే వరుసగా ఒక స్టాండర్డ్ దాంట్లో వెళ్తున్నారు. అంతేగాని ఇప్పుడు మనం ఎంతసేపు స్టూడెంట్స్ కాలేజీలో ఏంటంటే ఇదే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఒకటే సబ్జెక్ట్, కోర్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ ఇవే. కానీ మన వాళ్ళు ఏఐని కోర్గా పెడితే మన పిల్లలు కూడా అడ్వాన్స్ అవుతారు కదా. ఏఐని కోర్ నేర్చుకొని, అంటే మన ఇండియన్ కంపెనీస్ కూడా స్కూల్స్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళకి ఏమైనా లైవ్ ప్రాజెక్ట్స్ ఇస్తే మన వాళ్ళు కూడా అంతే అడ్వాన్స్మెంట్గా ఉండొచ్చు. కానీ మన వాళ్ళు ఎంతసేపు మార్క్స్, మన వాళ్ళు ఏంటి కరెక్ట్ ఆన్సర్ వస్తే చాలు అనుకుంటారు. చైనా వాళ్ళు ఏంటి కరెక్ట్ వేలో థింక్ చేస్తే చాలు అనుకుంటారు. అది మనకి వాళ్ళకు ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చూస్తే ఎంతసేపు టాపర్స్ అనే మాట్లాడతారు. మనము ఇప్పుడు స్కూల్లో టాపర్ 100% వచ్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ 15,000, 12,000కి టెలికాలర్స్ లాగా జాబ్ చేస్తున్నారు చాలా మంది. అదే జస్ట్ బేసిక్ పాసింగ్ మార్క్ తో పాస్ అయిన వాళ్ళు ఇవాళ లీడ్ చేస్తున్నారు, హై పొజిషన్ లో ఉన్నారు. ఎందుకంటే స్కిల్స్. మన వాళ్ళు ఎంతసేపు మార్క్స్ అంటారు. మార్క్స్ అనేది మిమ్మల్ని ఇంటర్వ్యూ వరకే తీసుకెళ్తుంది. కానీ మీరు ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలన్నా, జాబ్ లో సస్టైన్ అవ్వాలన్నా మీకు స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. కానీ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అది చాలా ల్యాకింగ్ లో ఉంది. మనం కూడా పిల్లల్ని స్కిల్స్ పైన ఇంప్రూవైజ్ చేస్తే ఫ్యూచర్ చాలా బాగుంటుంది పిల్లలు. అంటే మార్కులు వస్తున్నా కూడా పని చేసే టాలెంట్ లేదు, వర్క్ చేయగలిగే టాలెంట్స్ లేవు. మార్కులు చూస్తే మాత్రం 100కి 100 వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు బట్టి పడుతున్నారు. ఇప్పుడు ఒకటే క్వశ్చన్, ఇదే క్వశ్చన్ వస్తుంది అని తెలుసు వాళ్ళకి, అదే బట్టి నేర్చున్నారు. అది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు మన ఇండియన్ సిస్టమే అంటే మీరు కోచింగ్ బయట ఇప్పుడు మార్నింగ్ 9 to 5 స్కూల్కి వెళ్ళొస్తారా, మళ్ళీ 5 to 6, 5 to 7 ట్యూషన్ పంపిస్తారు. స్కూల్లో చెప్పింది ట్యూషన్లో చెప్తారు కదా, వేరే ఏం చెప్పరు. మన పేరెంట్స్ అయినా కానీ మార్క్సే రావాలి అంటుంటారు. కానీ ఏం నేర్చుకుంటున్నారు, దీని నుంచి వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది అని లేదు. అందుకనే ఇండియన్ సిస్టమ్ చాలా ల్యాక్ లో ఉంది. మనం కమింగ్ టు చైనా తీసుకుంటే నెక్స్ట్ వరల్డ్ కోసం వాళ్ళు పిల్లల్ని రెడీ చేస్తున్నారని అనుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళ ఒకటే టార్గెట్ 2030 వరకు చైనా ఏఐ వరల్డ్ లీడర్ గా అవ్వాలనుకుంటున్నారు. అందుకనే వాళ్ళకి పిల్లలకి ఇప్పటి నుంచి ఎర్లీ స్టేజెస్ నుంచి ఏఐ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
ఏదున్నా ఏఐ నేర్చుకోవాల్సిందే, అది ఒక్క కాన్సెప్ట్ పెట్టినారు వాళ్ళకి. అందుకనే వాళ్ళు చాలా ఇన్నోవేషన్స్ కానీ చాలా అడ్వాన్స్మెంట్ లో ఉన్నారు వాళ్ళు. అంటే మన వాళ్ళ దగ్గర గ్రాస్పింగ్ పవర్ లేకనా ఇన్నోవేషన్స్ రావట్లేదు అంటే ఒకటే పారామీటర్ గా ఎందుకు వెళ్తున్నాం మనము? ఎందుకంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంది. 10th ఇంటర్ Inter. డిగ్రీ బీటెక్ జాబ్ అంతే. అంతేగాని మన కొత్త ఇన్నోవేషన్ చేయడం కానీ పిల్లలకి లైవ్ వరల్డ్ కి ఎక్స్పీరియన్స్ ఇప్పిస్తే, ఇప్పుడు మనం చూసుకుంటే జాబ్స్ ఎందుకు రావట్లేదు అంటే స్కిల్స్ లేవు. ఎందుకంటే ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్ నేర్పిస్తారు, అవే హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు, సైన్స్ ఇవే నేర్పిస్తారు. ఇప్పుడు ఫర్దర్ గేమ్ ఉండవు. మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మ్యాథ్స్ అడుగుతారా మిమ్మల్ని? సైన్స్ అడుగుతారా? అడగరు. మీ స్కిల్స్, మీరు ఇంటర్వ్యూకి వచ్చి జాబ్ ఎలా చేస్తారు, మీ స్కిల్స్ ఏంటి, అవి ఎలా నేర్చుకోవాలి వీళ్ళు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏఐని ఇంట్రడ్యూస్ చేసి కోర్ సబ్జెక్ట్ పెట్టి కంపెనీస్ తో టైఅప్ అయ్యి పిల్లలకి లైవ్ ప్రాజెక్ట్స్ ఇప్పిస్తే వాళ్ళు జాబ్ కి రెడీ అయిపోతే మనం ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ గురించి అనుకుంటున్నామో అది కూడా లేకుండా అయిపోతుంది. అంటే ఇక్కడ మిస్టేక్ ఎవరిది అంటారు? స్టూడెంట్స్ దా, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమా, పేరెంట్స్ దా? అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనొచ్చు, పేరెంట్స్ అనొచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ ఏది చెప్తే అదే నేర్చుకుంటారు. అంతే. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారితే పేరెంట్స్ మారుతారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పిందే పేరెంట్స్ చేసేయాలి కాబట్టి. కొంచెం పేరెంట్ కూడా మారితే బాగుంటుంది కదా. ఇప్పుడు 10th అయిపోయాక వెంటనే ఇంటర్ ఎందుకు వేయాలి అంటే చాలా మంది ఆలోచించేది ఏంటంటే 10th అయిందంటే ఇంటర్ చదవాలి ఖచ్చితంగా, ఇంటర్ అయిందంటే డిగ్రీ ఆర్ బీటెక్ అంటారు. కానీ డిగ్రీ బీటెక్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కదా కోర్సెస్. మనం అనుకున్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మెనీ కోర్సెస్ తీసుకొచ్చింది. పేరెంట్స్ కూడా ఎందుకు ఆలోచన విధానం వైపు వెళ్ళట్లేదు అంటే పేరెంట్స్ కి అవగాహన లేదు, ఏంటి ఏమేమి కోర్సెస్ ఉన్నాయని తెలియదు. ఒకటే ఇప్పుడు ఎవరు చూసినా మనమందరం కూడా 10th ఇంటర్ డిగ్రీ బీటెక్ ఇది చేసుకునే వచ్చిన, ఎవరు కూడా వేరే చేసింది లేదు. సో అదే ఫాలో అవ్వకుంటూ వస్తున్నారు. సో మనం అవగాహన కల్పిస్తే పేరెంట్స్ మారుతారు, అటు స్టూడెంట్స్ మారుతారు, మన ఫ్యూచర్ కూడా మారుతుంది. సో ఓవరాల్ గా చైనా మాత్రం ఏఐతో దూసుకుని వెళ్ళిపోతుంది, మనం కొంచెం వెనకబడి ఉన్నామని అనుకోవడానికి ఏమాత్రం సందేహం లేదంటారు. ఏఐ ఇప్పుడు ముందు ఉంది కాబట్టి వాళ్ళు ఏఐతో పాటు నడుస్తున్నారు వాళ్ళు. మనని ఏం చేస్తుంది, ఏఐ మనని వెనకాలకి నెట్టేసి ఏఐ ముందుకు వెళ్ళిపోతుంది. మనం దాని మీద ఎక్కువ లేదు, మైండ్ కి యూజ్ చేయట్లేదు. ఏఐని మనతో పాటు మనం దాన్ని తీసుకొని మనం ముందుకెళ్ళాలి, మనం చూడాలి. కాకపోతే ఏఐ మనం వెనకాలకేసి అది వెళ్ళిపోతా ఉంది. అందుకే ఈ లే ఆఫ్స్ అన్ని కూడా జరుగుతున్నాయి, దాని వల్లనే ఈ లే ఆఫ్స్ ఇవన్నీ. థ్యాంక్ యూ.